అందరికీ నమస్తే మిత్రులారా. మరి 2 రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర గేయంగా జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పలు జిల్లలు నీ పిల్లలు ప్రణమిల్లగ శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు. జై తెలంగాణ జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే, పచ్చని మా గానాల్లో పసిడి సిరులు పండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇంత గొప్ప పాట రాస్తే ఈ పాటని 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పక్కన వాడేసి మరి తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటించలేదు. మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అందశ్రీ గారు రాసినటువంటి జయ జయ హే తెలంగాణ పాటని చిన్న చిన్న మార్పులు చేసి, ఆ పాట చాలా పెద్దగా ఉంటుంది, దాదాపు 13 నిమిషాల పైన ఉంటుంది. దాన్ని ఒక రాష్ట్ర గేయంగా ఉండాలంటే చిన్నగా ఉండాలి, దాదాపు ఒక 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉండొద్దు అనే ఉద్దేశంతో చిన్న చిన్న మార్పులు చేసి దానికి ఒక చక్కటి సంగీతాన్ని అందించాలని చెప్పి కీరవాణి గారికి అప్పచెప్పడం జరిగింది. దాన్ని మరి నిన్న మొన్నటి నుంచి సన్నాసి నా కొడుకులు అమ్ముడవైన ఛానళ్ళు, ముఖ్యంగా మరి నమస్తే తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎప్పుడు ఎంటుంటి నిలుస్తుంటుంది గుమస్తా తెలంగాణ. మరి ఆ గుమస్తా తెలంగాణకి ఏమైందో తెలియదు, కానీ ఇదేదో ప్రపంచంలో ఎవరు చేయరాని నేరంగా ప్రచురించి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుంది. కీరవాణి అంట తెలంగాణ ప్రాంతం వ్యక్తి కాదంట, ఆంధ్ర వ్యక్తి అంట. సిగ్గు శరం ఏమన్నా ఉండాలి. మన తెలుగు వ్యక్తి, ప్రపంచ దేశాలు గర్వించదగ్గ వ్యక్తి, ప్రపంచంలోని అత్యున్నత పురస్కారాన్ని ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి, దాదాపు 40 సంవత్సరాల మొత్తం ఆయన ఉన్నది కూడా హైదరాబాద్లోనే, ఓటాకు కూడా హైదరాబాద్లోనే ఉన్నది. మరి ఎందుకు ఈ చిల్లర నా కొడుకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు? సిగ్గు శరం ఏమన్నా ఉండాలి కదా మీకు. మరి మీరు ఇంత పొడుగులైతే, ఇంత నిజంగా తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ కవుల మీద, కళాకారుల మీద మీకు ఇంత ప్రేమ ఉంటే, మరి ఇదే సిగ్గులేని ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గోదావరి జిల్లాలకు చెందినటువంటి చిన్నజీఆర్ స్వామిని తీసుకొని వచ్చి సిగ్గు శరం అన్ని ఇడిచి ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునబెట్టి బొక్క బోల్ర పండుకొని సాష్టాంగ నమస్కారం చేసి తెలంగాణ ప్రజలని ఒక అవమానపరిచిన రోజు మీకు ఎక్కడ పోయింది ఈ ఈ ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని? సిగ్గుశరం ఉండాలే కదా. యాదగిరి గుట్ట, తెలంగాణ ప్రజలు ముద్దుగా పిలుచుకునేటటువంటి పేరు యాదగిరి గుట్ట. దాన్ని యాదాద్రిగా ఎవడో ఆంధ్రస్వామి ఇచ్చినటువంటి వాని ఆలోచనకు అనుగుణంగా దాన్ని యాదగిరి గుట్ట తీసి యాదాద్రిగా మార్చమన్న గాడిది కొడికేవాడు నిన్ను. తెలంగాణలో శిల్పులు లేనట్లు ఒకసారి నీవు చూసుకో, తెలంగాణలో ఉన్నటువంటి కళాఖండము ఎక్కడ లేకుంటుంది. మరి తెలంగాణలో ఎవరు దిక్కులేరు అన్నట్లు చెప్పి యాదగిరి గుట్ట పునరుద్ధరణ పనులు అక్కడ ఆనంద సాయి అనేటటువంటి ఒక ఆంధ్రాకు సంబంధించినటువంటి కళాకారునికి నీవు ఎందుకు ఇచ్చినావు? అదేవిధంగా 1,00,000 కోట్లు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల సొత్తుని దొబ్బేసి కుక్కతోక తాకి కూలిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, మెగా కృష్ణారెడ్డి అనేటటువంటి ఒక ఆంధ్ర కాంట్రాక్టర్ కట్టలేదా? ఎక్కడ పోయింది మరి ఆ రోజు ఈ తెలివి? ఆంధ్రాకు పోయి మంత్రి రోజా ఇంట్లో పోయి బాగా పందికొక్కులాక చేపల పులుసు తిని, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తిని వచ్చి ఆంధ్రాని కూడా అన్ని రకాల ఆదుకుంటానని చెప్పి 2 రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండాలని చెప్పినప్పుడు ఎక్కడ పోయిందా అని తెలివి? ఎవరి షోలో పువ్వు పెడుతున్నావు? సిగ్గు శరం ఉండాలి ఇంతనన్నా. ఈరోజు
అందశ్రీని కానీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ కీరవాణి కానీ విమర్శనా కొడుకులకు సిగ్గు శరం ఉండాలి. ఎంత గొప్ప పాట రాసిండు అందశ్రీ గారు. 10 సంవత్సరాలు దాని జాతీయ తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటించకుండా మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించి దాన్ని రికార్డు చేయించింది. మరి జూన్ 2 తారీఖు రోజు దాన్ని రిలీజ్ చేద్దామంటే అంతా ఒక్కొక్కటి చిల్లర నా కొడుకులు మోపాయినరు. కళలకు కానీ కవులకు కానీ భాషా భేదం కానీ ప్రాంతీయ భేదం కానీ ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి. ప్రపంచ వేదికల మీదే కీరవాణికి అత్యున్నతమైన పురస్కారాలు అందుకున్న వ్యక్తి. కావున మీరు ఎన్ని చిల్లర వేషాలు వేసినా, ఎన్ని దొంగ నాటకాలు వేసినా, మీరు ఎన్ని రాతలు రాసినా బొచ్చు కూడా వీకర్ గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీది 10-15 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటాడు. ఖచ్చితంగా ఏదైతే ఆనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ప్రజల కళలన్నీ ఒకటి సహకారం అవుతాయి. ఖచ్చితంగా 2 రాష్ట్రాల ప్రజల్ని కూడా కలుపుకొని మెలుపుకొని పోతారు. ఇంక నీవు ఇన్ని చిల్లర వేషాలు వేసినా కానీ నీవు ఇక ఈరోజు కాంగ్రెస్ పార్టీని బదలాం చేయాలని చూస్తే మాత్రము అందరికన్నా ఎక్కువ ఇల్వ ఇజ్జత్ పోయేది నీదే అని మరొకసారి గుర్తుపెట్టుకో. ఒక మంచి పాటగా తెలంగాణ రాష్ట్ర గేయంగా రావాలని మనం అందరం ఆశిద్దాం. సంగీతానికి కానీ కళలకు కానీ కళాకారులకు కానీ భాషా భేదము ప్రాంత భేదము ఉండొద్దు. ఎవరు బెస్ట్ ఇన్పుట్ ఇస్తారో, ఒక కవి తన పాట రాసుకున్నప్పుడే ఫలాని నా పాటని ఫలాని సింగర్ వాడితే బాగుంటుంది, ఫలాని మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ సమకూరిస్తే బాగుంటుంది అని వాళ్ళకు ఒక థాట్ ఉంటుంది. వాళ్ళ సరైన ఇన్పుట్ రావాలంటే తప్పు లేదు కదా. ఎన్నో మన తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే నీవు కీరవాణి అత్యంత క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చేటటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్. ఎవరినో చెప్పమని ఒక మ్యూజిక్ డైరెక్టర్ అన్న కీరవాణి కన్నా నేను బెస్ట్ చేస్తాను ఒకరిని చెప్పమని చూద్దాం. ఇటువంటి కొన్ని తరాలు నిలిచిపోయే పాట, ఏదో సినిమా పాట లాగా సీజన్ పాట కాదు, ఒక 2-3 నెలలు ఉండిపోయేది కాదు. కొన్ని తరాలు నిలిచేటటువంటి పాటని కనీసం శాస్త్రీయంగా కీరవాణికి సంగీతం మీద చాలా పట్టు ఉంది. అటువంటి వాళ్ళు అయితేనే చక్కటి బాణీలు సమకూరించి తరతరాలు ఈ పాటని తెలంగాణ ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే పాటగా ఉండాలని మరొకసారి ఆశించు. మనమందరం ఆశిద్దాం. ఇటువంటి చిల్లరన వల్ల నా కొడుకులు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మీరంతా నమ్మవద్దు, తిప్పికొట్టాలని మరొకసారి మీ అందరినీ తెలియజేస్తున్నా.